ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో టీవీ ప్రేక్షకులందరికీ మోక్ష మార్గం ఛానల్ తరఫున మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించిన దివ్యమైన ఆశీర్వాద సమాధానములు ఈ క్రిస్మస్ వేళలో మీ అందరికీ కలగాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నా. దేవుడు సమాధానం మిమ్ములను మీ కుటుంబములను ఏలును గాక. ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్న కొన్ని క్షణాలు దేవుని వాక్యంలో అనుకున్న మాటలు ధ్యానించుకోవటానికి ఇష్టపడదాం. మీ దగ్గర ఉన్న బైబిల్ తెరిచినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట కనబడుతుంది. మనుషుల పోలికగా పుట్టి అని. చాలామందికి యేసుక్రీస్తు అనే యొక్క పుట్టుక దినాల్లో ఆయన జననం యొక్క చిన్ననాటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా విషయాలు ఆ చిన్ననాటి యొక్క విషయాలన్నీ చర్చించుకుంటారు. కొంతమంది ఉయ్యాల్లో యేసు ఊపుతారు, ఇంకొంతమంది చిన్ననాటి బాల్యంలో ఆయన ఉన్న విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే శిష్యులు వారి యొక్క పరిచర్యలో ఎక్కువగా యేసుక్రీస్తు వారి యొక్క జీవనాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన జన్మకు గల కారణాన్ని వారు ఎక్కువగా బలపరిచి సువార్త ప్రకటించారు. ఈరోజు ఈ క్రిస్మస్ కార్యక్రమాల్లో ఆయన బాల్యం గురించి మాట్లాడుకునేదానికంటే ఆయన ఈ లోకంలో ఎందుకు వచ్చాడో, ఆయన ఈ లోకంలో ఎందు నిమిత్తమై పుట్టి ఉన్నాడో, ఆయన ఈ లోకంలో మనలాంటి పోలికగా పుట్టాల్సిన అవసరం ఉందో అది చర్చించుకోవడం వల్ల మనందరికీ కూడా ఆశీర్వాదం కలుగుతుందని ప్రభువు యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి మీ ఎదుట నిలబడి ఉన్నాను. యేసుక్రీస్తు వారి ఈ లోకంలో మన పోలికగా పుట్టడానికి గల కారణాలు చాలామంది దైవజనుల చేత మీరు విని ఉన్నారు. అయితే మీరు విని ఉన్న ఆ దైవజనుల యొక్క మాటలు చాలా సంతోషం. దాని ద్వారా పొందుకున్న ఆత్మీయ ఆశీర్వాదాన్ని బట్టి సంతోషం. ఈరోజు ఒక 2 విషయాలు దేవుడు నన్ను ప్రేరేపించిన మాటలు మీతో చెప్పనివ్వండి. యేసుక్రీస్తు వారి లోకంలో మన పోలికగా పుట్టడానికి గల కారణము మొట్టమొదటిగా మనల్ని చూసి ఉండలేక ఆయన ఈ లోకంలో నరరూపుడిగా మనలాంటి శరీరాన్ని ధరించుకుని మనలాంటి పోలిక చొప్పున ఆయన ఈ లోకంలో జన్మించాడు. మీ అందరికీ తెలుసు ఆయన జన్మించిన విధానం ఏంటో, ఆయన జన్మించిన తీరేంటో తెలుసు. అయితే ఆయన జన్మించి మన పోలికగా పుట్టడానికి గల కారణం, ఈ కారణం అన్న విషయాన్ని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆయన మనల్ని, మన పరిస్థితుల్ని చూసి ఉండలేక ఆయన ఈ లోకంలో మనలా పుట్టడానికి అవకాశం ఉంది అని బైబిల్ మనకు సెలవిస్తుంది. అయితే ఇది అనాది కాలంలో వేయబడ్డ ప్రణాళికే. కానీ నా ఉద్దేశము యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టడానికి, ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే మనసు ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఈ లోకంలోకి వెళ్ళాలి, నరులందరినీ త్వరగా సేవ్ చేయాలి, వాళ్ళందరూ పరిస్థితులు చూస్తుంటే నేనేమాత్రం ఉండలేకపోతున్నాను, త్వరగా వెళ్ళి వాళ్ళని నేను రక్షించాలనే తపన అక్కడ ఆయనకి కనబడుతుంది. దేవాది దేవుడు మన కొరకే పడుతున్న ఆ వాత్సల్యత ఆలోచన విపరీతముగా ఉందన్న విషయాలు మనకు వాక్యాల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన యొక్క శిలువ మరణం వేయటానికి విషయంలో కావచ్చు, ఆయన ఈ లోకంలో రావటానికి, ఆ శిలువ కార్యం చేయటానికి, ఆయన ఈ లోకంలో వచ్చి ఈ లోకంలో మనందరి కొరకు పడాల్సిన అవన్నీ పడి మనకి ఏర్పాటు చేయాల్సినవన్నీ చేయటానికి ఆయన ఎంతో త్వరపడ్డాడన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకు అంత త్వరపడతాం? ఎవరైనా చనిపోవటానికి అంత త్వరపడతారా? ఎవరైనా ఈ లోకంలో వచ్చి శ్రమ పొందడానికి అంత త్వరపడతారా? ఏ దేవుడైనా సరే వాళ్ళు పూజించబడటానికి త్వరపడతారు, కానీ సేవ చేయటానికి అంత తొందరపడే వాళ్ళు ఎవరు లేరు.
ఎక్కడైనా మనం చూసింది ఈ లోకంలో మనుషులు పూజించబడటానికి త్వరపడుతూ ఉంటారు. కానీ మనుషుల కొరకు ఈ లోకంలోకి వచ్చి మనందరి కొరకే ప్రాణం పెట్టడానికి, మనందరి కొరకే త్యాగం చేయడానికి ఆయన అంత అగ్రెసివ్గా అంత త్వరపడటం అనేది నేను ఈ బైబిల్ గ్రంథంలోనూ, యేసుక్రీస్తు వారి జననంలోనూ, ఆయన జీవంలోనూ, ఆయన మరణంలోనూ నేను చూస్తున్నాను. ఆయన పునరుద్ధాన కార్యాలన్నింటిలో మనకు కనబడుతుంది. అందుగురించి ఈ మాటలు నేను సెలవిస్తున్నాను. మనందరి పరిస్థితులు ఆయన అలా ఉండి చూడలేకపోయేవాడు. అలా ఉండి చూడలేక ఉన్న పరిస్థితి కలిగి ఉన్నాడు. మీకు అర్థం అవటానికి ఒక ఉదాహరణ చెప్తాను. 1993 సంవత్సరం ఆఫ్రికా దేశంలో, ఆ ఆఫ్రికా ప్రాంతంలో ఉన్న స్వీడన్ అనబడిన ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చి చాలామంది బక్కచిక్కిపోయి ఎముకలు గూడు అలా పడి చనిపోయేటట్టుగా పరిస్థితులు వచ్చాయి. ఆ వార్తల్లో మీరు చూడవచ్చు. అయితే వీటన్నిటినీ చూసి వాటిలో ఉన్న పరిస్థితులన్నీ గమనించడానికి చాలామంది ఫోటోగ్రాఫర్స్ అక్కడికి వెళ్ళి ఆ ఫోటో వాళ్ళందరినీ చూసి, ఆ ఫోటోలు తీసి అన్నింటినీ చూసి అక్కడున్న అన్ని పరిస్థితులు వాళ్ళకి అప్డేట్ చేయడానికి వెళ్ళబడ్డారు. అందులో కాల్విన్ కార్టర్ అనబడిన ఒక ఫోటోగ్రాఫర్ కూడా అక్కడికి వెళ్ళి ఫోటోలు తీయటం ప్రారంభించాడు. అయితే చాలా ఫోటోలు తీశాడు. అయితే అతను ఇక ఫ్లైట్ ఎక్కేసే తొందరలో బస్సు నుండి వస్తుండగా ఒక ఫోటో తీసేయడానికి ప్రయత్నం చేశాడు. బస్సు దిగి వెంటనే త్వరగా వచ్చి అక్కడ ఒక ఫోటో తీయడానికి ప్రారంభించాడు. అక్కడ ఆ ఫోటో తీసి అతను వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మొత్తం ఆ ప్రపంచం అంతా ఫోటో చూసేటట్టుగా జరిగింది. ఆ ఫోటోకి చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చేది. ఆ ఫోటోలో చూసిన వాళ్ళందరూ చాలా మెచ్చుకుంటున్నారు. చాలా చక్కటి ఫోటో తీసావు నువ్వు, చక్కటి ఫోటోగ్రాఫర్ నువ్వు అని మెచ్చుకుంటున్నారు. అయితే ఫోటోగ్రాఫర్ యొక్క యూనియన్స్ వాళ్ళందరూ కూడా ఆ ఫోటోని చూసి చాలా ఆనందపడిపోయి దానికి ఒక పెద్ద బహుమానాన్ని కూడా ప్రకటించారు. అయితే ఇదంతా చూసి ఆ ఫోటోలో ఏముందని ఆలోచిస్తున్నారా? ఆ ఫోటోలో ఒక బక్క చిక్కుపోయిన చిన్న బిడ్డ అక్కడ అలా కదలలేక అలా ఉంటుంటే, ఆ చిన్న బిడ్డ ఎప్పుడు చచ్చిపోద్దా అని వెనకాల ఉన్న రాబందు అలా చూస్తున్నట్టుగా కనబడింది. అది ఆ ఫోటోలో ఉంది. ఒక బక్క చిక్కుపోయిన చిన్నపిల్ల వెనకాల ఉన్న రాబందు ఎప్పుడు మింగుదామా అన్నట్టు, ఎప్పుడు తినేద్దామా అన్నట్టు, ఆ జీవి ఎప్పుడు చచ్చిపోద్ది నేను తినేద్దామా అన్నట్టు సిద్ధంగా ఉంది. ఇది ఫోటోలో ఉన్న విధానం. దీనికి పెద్ద బహుమానం వచ్చింది. ఆ బహుమానానికి కాల్విన్ కార్టర్ చాలా సంతోషపడిపోయాడు, ఆనందపడిపోయాడు. చాలా ఆనందపడిపోయాడు. అయితే చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది అతనికి. సార్ మీరు కాల్విన్ కార్టరా? అవును సార్ నేనండి. మీరు తీసిన ఫోటో చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది కదా? అవునండి. దానికి మీకు ఎలా ఉంది? మీకంటే నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా ఆనందంగా ఉంది, తొందరగా వచ్చేసాను, కానీ ఇంకొక 4 ఫోటోలు తీసుంటే ఇంకా బాగుండేమో అనిపించింది అనేటట్టుగా అతడు మాట్లాడాడు. అయితే అతను అన్నాడు, సార్ అక్కడున్న ఆ బిడ్డని అలా వదిలేసి ఎందుకు వచ్చేసారండి అని అంటే, మాకు తొందరగా ఫ్లైట్ ఎక్కేయాలండి అని అనిపించింది అని వచ్చేసారంట. లేదు సార్, అక్కడ ఆ వ్యక్తిని ఆ రాబందు చంపేసిద్ది కదా, మీరు ఎందుకు అలా వదిలేసి వచ్చేసారు? ఇంకొక 1/2 కిలోమీటర్ తీసుకెళ్ళి ఆ బిడ్డను వదిలేస్తే అక్కడ భోజనాలు పెట్టే ఒక క్యాంప్ ఏర్పాటు చేయబడింది, అక్కడ తీసుకువెళ్ళొచ్చు కదా, మీరు ఎందుకు అట్లా వదిలేశారు అని అంటే, అక్కడున్న గైడర్స్ అన్నారు, వాళ్ళని ముట్టుకోవద్దండి, వాళ్ళకి ఏదో ఒక అంటువ్యాధి ఉంది, అది మీకు అంటుకుంటుంది, ముట్టుకోవద్దని చెప్పారు, అందుకే మేము ముట్టుకోలేదు సార్ అన్నాడు. అయితే ఆ ఫోన్ కాల్ చేసినాడు అన్నాడు, అయితే ఇక్కడ ఉన్న ఫోటోలో ఉన్నది ఒక రాబందు కాదు, ఫోటో వెనకాల ఫోటోలో ఉన్న రాబందులు 2 రకాలు. అందులో ఒక రాబందుకి రెక్కలు ఉన్నాయి, ఇంకో రాబందుకి కెమెరా ఉంది. కాబట్టి ఈ 2 రాబందులు ఆ వ్యక్తిని చంపేశాయి, ఆ చిన్న బిడ్డని చంపేశాయి అన్న మాట ఆ ఫోన్లో విన్న వెంటనే ఇతనికి గుండె జారిపోయింది. ఒక్క 1/2 కిలోమీటర్లు ఆ బిడ్డను తీసుకెళ్ళి వదిలేసి ఉంటే ఎంత బాగున్నా అన్న మనసు అక్కడ పుట్టింది అతనికి. ఒక 1/2 కిలోమీటర్ తీసుకెళ్ళి వదిలేస్తే అక్కడ ఆ వ్యక్తి బతుకుదేమో అని. ఏమైపోయిందో ఆ బిడ్డ, నేను వచ్చేసాను, ఆ బిడ్డ చనిపోయిందో ఉందో లేదో తెలీదు అయ్యో అనుకుంటున్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, అతనుకున్న పరిస్థితులు ఏమైనా కావచ్చు, లేక అతనుకున్న ప్రోటోకాల్ కావచ్చు, ముట్టుకోవద్దు అనే ఒక సూచన అవ్వచ్చు. అంత ఆపదలో ఉన్న వెనకాల రాబందు ఆ బిడ్డని మింగటాకు వచ్చిన, ఇన్ని చేసిన ఆ వ్యక్తి ఏమాత్రం ఆ బిడ్డని సహకరించకుండా, ఆ బిడ్డని కాపాడకుండా అలాగ వచ్చేసాడు. కానీ ఆ ఫోటోని బట్టి అతను ఆనందపడుతున్నాడు. అతనే కాదు, మొత్తం ప్రపంచం అంతా ఆ ఫోటోని బట్టి సంతోషపడ్డాయి.
ఒక్క వ్యక్తి ఆ ప్రశ్న వేయకపోయి ఉంటే ఇప్పటికి ఈ విధంగా ఎవరు ఆలోచించకుండా ఉంటే, ఇంకా అందరూ ఆ విధంగా ఆలోచించుంటే ఇంకెంత బాగుండు అన్నట్టు ఉండేవారు చాలామంది. కానీ ఆ ఒక్క వ్యక్తి ఫోన్ కాల్ వల్ల ఇతనికి ఆలోచన పుట్టింది. వాస్తవమే, నిజమే కదా. నేను ఎందుకు అలా వదిలేసి వచ్చేసాను, ఒక కిలోమీటర్ నా రిలీఫ్ క్యాంప్ తీసుకెళ్తే బాగుండు కదా అనిపించింది. కానీ అతనికి మనస్తాపం గురైంది. ఒక్కొక్క 3-4 రోజుల్లో ఆ తర్వాత అతని గురించి వార్త వచ్చింది, అతను ఆత్మహత్య చేసి చనిపోయాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అతని జీవితంలో మనస్తాపానికి గురై చనిపోయాడు. అతని జీవితంలో ఆ బిడ్డని ఫోటో తీయగలిగాడేమో కానీ, ఆ ఫోటో ద్వారా అతని పేరు సంపాదించుకున్నాడేమో కానీ, ఆ చిన్న బిడ్డని కాపాడలేకపోయాడు. ఏ అంటే త్వరపడిపోవాలని ఒక ఆలోచన, ఏ అంటే అతనికి ఆ బిడ్డను ముట్టుకోకూడదు, ఏమో అంటువ్యాధి ఉందేమో అని ఆలోచన. కానీ దాని ద్వారా వచ్చే లబ్ధి మాత్రం అతను పొందుకున్నాడు. ఈ ప్రపంచం అంతా అట్లాగే ఉంది. యావత్ ఈ ప్రపంచం అంతా అదే పరిస్థితిలో, అదే తీరులో ఉంది. ఎవరినైనా సరే ముట్టుకోకూడదు, ఎవరినైనా సరే ఎవరు బాధలు పడాల్సిన వాళ్ళు పడండి, మీ బాధలు మీయే, మిమ్మల్ని నేను ఏం చేయలేము, మీ బాధలు మాకు వస్తాయేమో, మీ బాధలు మా మీద గుంజపడతాయేమో అన్న బాధ. మా ఇంట్లో గర్భిణి ఉంది, మీ ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మేము ముట్టుకోకూడదు, మీ దగ్గర రాకూడదు. వాళ్ళు ఒంటరిగా ఉండి ఆ శవాన్ని పెట్టుకుని ఎంత ఏడ్చా ఒక్కళ్ళే కుమిలిపోయినా మేము రావు. మీరు పేరుకు మేమిద్దరం బంధువులమే, పక్క వారమే, మీరు నేను రక్త సంబంధికులమే, కానీ మా ఇంట్లో శుభకార్యం ఉంది, మీ ఇంట్లో అశుభకార్యం ఉంది. ఎంతమంది చేయట్లేదండి ఇట్లా? ఈనాటికి చాలామంది పక్క వాళ్ళ దగ్గర ఉన్న చెడుని, లేకపోతే పక్క వాళ్ళ దగ్గర ఉన్న ఆ అశుభాన్ని, లేకపోతే బలహీనతని, లేకపోతే వాళ్ళ జీవితంలో జరిగిన ఆ నష్టాన్ని దగ్గరికి వెళ్ళి చూసినా మనకు అంటుకుపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మొత్తం ప్రపంచం అంతా అట్లాగే ఉంది. అంటూ సంబంధమైనది ఏది ముట్టుకోకూడదని. కానీ నేను చెప్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎవరినైతే మనం నమ్ముకున్నామో, ఎవరినైతే మనం ఘనంగా చూస్తున్నామో, ఎవరినైతే మనం నెత్తి మీద పెట్టుకుని చూస్తున్నామో, మన యొక్క పరిస్థితిని ఒకరోజు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయే దినాలు రాబోతున్నాయి. ఎవరంటేనే మనకు ప్రేమ ఎక్కువ, ఎవరంటే అభిమానం ఎక్కువ, వాళ్ళందరూ ఒకరోజు మనల్ని, మన కష్టాలని చూసి మన దగ్గర రాకుండా పారిపోయే రోజులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళందరూ అలాంటి వాళ్ళే, ఈ మనుషులందరూ అట్లాంటి వాళ్ళే. మొత్తం యావత్ ప్రపంచంలో యావత్ జీవితం అన్నీ అట్లాంటివి. చూసి వాటిని ఫోటోల్లో, ఫోన్లలో తీసి ఆ ఫేస్బుక్లో, యూట్యూబుల్లో పెట్టుకుని వాళ్ళ లైక్లను, వాళ్ళకి షేర్లను, వాళ్ళకి వ్యూలు తెచ్చుకోవటం ఇష్టపడతారు. కానీ ఎవరికి కూడా సహాయం చేయటం ఇష్టం ఉండదు. ఎందుకంటే అంటుకుపోతాయి వాళ్ళకి మలినం. కానీ నా యేసుక్రీస్తు వారు మన పరిస్థితిని చూసి ఉండలేకపోయాడు. ఈ ఫిలిప్పీలు రాసిన పత్రికలో వాక్యం ఏం చెప్తుందో ప్రియులారా తెలుసా? ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. చూసారా? ఆయన ఈ లోకంలో మనుషుల కొరకే ఎంతో త్వరపడి మనకి సహాయం చేయటానికి ఆయన ఉండలేకపోయాడు. త్వరగా సహాయం చేయాలి, నాకు ఈ దైవత్వం, ఈ గొప్ప ఘనత, ఈ యొక్క దేవదూతల స్తుతి గానాల కంటే నా బిడ్డలు నేను కాపాడుకోవాలి, ఆ సమయం ఎప్పుడు వస్తుందా అనే కాలం సంపూర్ణమయ్యేంత వరకు ఆయన మనసులో లేదన్న విషయాన్ని మనం ఆయన వాక్యాలు చదివిన బట్టి అర్థమవుతుంది. సమయం సమీపించింది, కాలం సంపూర్ణమైంది, వెంటనే దేవుని కార్యాలన్నీ జరిగిపోయాయి. ఒక మంచి గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ గర్భం ద్వారా దేవుడు ఈ లోకంలో రావాలనుకున్నాడు. ఆయన ఏమైతే చేయాలనుకున్నాడో అవన్నీ మన కొరకే త్వరపడి చేశాడు. అందుకే ఉండబట్టలేకపోయాడు, మనల్ని ఏమాత్రం కూడా చూసి ఉండలేకపోయాడు. ఈ పరిస్థితులు కూడా చూస్తున్నాడు దేవుడు, ఆయన ఉండలేకపోతున్నాడు. ఆయన ఇప్పటికే 2000 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకే స్వార్థ కార్యం, మన కొరకే ఒక అద్భుత కార్యం చేశాడు. ఆయన చేసి మన దగ్గరికి ఆ సువార్తను తీసుకొచ్చాడు. ఈరోజు కూడా ఈ మాటల ద్వారా మీ దగ్గరికి తీసుకొచ్చాడు. నేను చూసి నువ్వు అలా ఉంటూ, అలా బాధపడుతూ, ఒంటరిగా ఏడుస్తూ, ఒంటరిగా కుమిలిపోతూ, నీకు ఎవరు సహాయం చేయకుండా, నేను ఎవరు పట్టించుకోకుండా, నీ గుండెలో ఉన్న వేదన ఎవరు అర్థం చేసుకుంటూ ఉంటున్నప్పుడు నువ్వు పడుతున్న వేదన చూసి ఆయన ఉండలేకపోతున్నాడు. ఏదో రకంగా హెల్ప్ చేయాలి నా బిడ్డకి, ఏదో రకంగా హెల్ప్ చేయాలి నా సహోదరికి, నా సహోదరికి అని మీ దగ్గరికి రావటానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు.
మీరు ఈ పాపము అనే భ్రమ చేత, ఈ లోకంలో ఉన్న ఈ మనస్తత్వము, శారీరక తలంపు అనే యొక్క అజ్ఞానం చేత యేసుక్రీస్తు వారి సువార్త మన మీదకు ప్రకాశించిన దానిని గమనించని గుడ్డితనంలో ఉండిపోయారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రియులారా. మిమ్మల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మీ పరిస్థితులను చూసి ఉండలేకపోతున్నాడు ఆయన. మీ కుటుంబంలో ఇప్పుడు పడుతున్న చూడు, అది చూసి ఉండలేకపోతున్నాడు. నువ్వు కుటుంబంలో నువ్వు అది ఏడుస్తున్న చూడు, అది చూసి ఉండలేకపోతున్నాడు. ఏదో రకంగా నీ సాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. నీ కొరకే కల్వరి త్యాగం చేసి, శిలువ కార్యం చేసి, అన్నీ చేసి ముగించి, నీ నోటి దగ్గర నువ్వు ఒప్పుకోవాలని, నీ హృదయం దగ్గర నేను నమ్మాలని ఆయన దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. రక్షణ ఎక్కడా దూరంగా లేదు. నేను ఇప్పుడే నువ్వు మోకరించి, యేసుక్రీస్తు ప్రభువా నా తప్పిదం క్షమించు, నిన్నే నా నిజమైన దేవుడిగా నేను ఎన్నుకుంటున్నాను, నువ్వు నన్ను క్షమించు, నన్ను బిడ్డగా చేసుకో, నా అపరాధమును క్షమించు, నా పాపం క్షమించని ప్రభువుని వేడుకొని వెంటనే నీ జీవితంలో రక్షణ ప్రవేశించినట్లు దేవుడు తన సర్వకార్యాలు సంపూర్తి చేసి ఉంచేశాడు. నీదే ఆలస్యం అవ్వడం వల్ల నీకు పరిస్థితి ఇట్లా ఉన్నాయి. ఇప్పటికైనా మనసును మార్చుకోండి ప్రియులారా. చాలామంది నమ్మని వాళ్ళు అయినా సరే, నమ్మిన వాళ్ళు అయినా సరే, ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దయచేసి, మీ అందరికీ ఇది అవసరం. నమ్మని వాళ్ళకి అనుకుంటున్నారేమో, నమ్మిన వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. పైకి ప్రభు అంటున్నారు, పైకి క్రిస్మస్ అంటున్నారు, పైకి ఏదో చెప్తున్నారు, కానీ మీ పరిస్థితులు మారట్లేదు. మీ పరిస్థితులు మార్చుకోవటానికి ఎన్నో మారుస్తున్నారు. తలుపులు మారుస్తున్నారు, కిటికీలు మారుస్తున్నారు, నానా రకాలవన్నీ మారుస్తున్నారు. కానీ ఈనాటికి కూడా మీ హృదయం మార్చుకోవడం లేదు. దేవుడికి కావాల్సింది నీ హృదయం. నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎన్నెన్ని వారాల్లో తిరిగి ప్రార్థన చేయడం కాదు, ఎక్కడికెక్కడికి వెళ్ళి ప్రార్థనలో కూర్చొని అక్కడెక్కడో చేసి మొక్కుబడులు తీర్చడం కాదు. నువ్వే నీ ఉన్న చోటనే కూర్చుని ప్రార్థన చేసుకుని, మనసంతా దేవుడి మీద లీనం చేసుకుని, నీ తప్పిదాలన్నీ ఒప్పుకుని, నీ అపరాధములన్నీ క్షమించమని అడిగి, ఆయన దగ్గర ఆయన కనికరం పొందుకుని, ప్రభువాన్ని బతిమలాడి ఆయన దగ్గర మీరు రక్షణ పొందుకుని హృదయాన్ని మార్చుకున్నప్పుడు, ఆయన నమ్మినప్పుడు నీ జీవితంలో రక్షణ అనుగ్రహించబడుతుంది. అది ఎప్పుడు జరుగుద్దా అని దేవుడు వేచి చూస్తున్నాడు. నువ్వెప్పుడు ఆయన చేసిన కార్యాలన్నింటిలో ఆయన సర్వం చేసి ముగించాడు. ఇక నీ కార్యమే ఉంది. ఎప్పుడు నువ్వు లేస్తావు, ఎప్పుడు నువ్వు కేకేస్తావు, ఎప్పుడు నా ప్రభువా అంటావు, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, ఎప్పుడు నువ్వు దేవుని వైపు తిరుగుతావా అని తీక్షణంగా ఆయన ఉండబట్టలేక నీ పరిస్థితి మారాలని ఆయన సిద్ధపడుతున్నాడు. నువ్వేమో అదే దాంట్లో రాజీ పడిపోయావు. రాజీ పడద్దు. నీ పరిస్థితులన్నీ మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రాజీ పడకూడదు. దేవుడు అంటున్నాడు ఈ మాటల ద్వారా, ఇక్కడి నుంచి అయినా ప్రభువు మీ మనసును చూసి, మీ యొక్క ఆలోచన చూసి ఏదైనా సరే దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు నరరూపుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఉండబట్టలేకపోతున్నాడు. మీ పరిస్థితిని చూసి ఉండబట్టలేకపోయాడు ఆనాటి దినంలో. ఇప్పుడు కూడా మీ పరిస్థితి చూసి ఉండబట్టలేక నువ్వు మరలా జన్మించాలని ఆయన ఈ లోకంలో నరరూపుడిగా జన్మించాడు. నువ్వు క్షమించి ప్రభువు దగ్గర పశ్చాత్తాపడి నువ్వు మరలా తిరిగి జన్మించాలని, నువ్వు ప్రభు దగ్గర పశ్చాత్తాపడి నూతన జీవితం ప్రారంభించాలని, బాప్తిస్మం తీసుకోవాలని, ప్రభు ఆత్మ పొందుకోవాలని ఆయన నిన్ను తీక్షణంగా ఎప్పుడో జరుగుద్దా అని చూస్తున్నాడు ఆయన. ఇదే మిక్కిలి అనుకూల సమయం ప్రియులారా. ఇదే రక్షణ దినం. ఈ సమయము మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. డిసెంబర్ నెల సంబరాలు చేసుకునే నెల అనుకుంటున్నాను. ఇది చాలా వరకు చెప్పడానికి నా ఉద్దేశం ఏంటంటే, ఇది సంబరాలతో పాటు దానికంటే ప్రాముఖ్యమైనది పశ్చాత్తాప నెల. ఎందుకంటే నువ్వు ఎన్నో నెలల నుంచి దేవుడిని బాధ పెడుతూ వచ్చావు, ఎన్నో సంవత్సరాల నుంచి బాధ పెడుతూ వచ్చావు. ఇప్పుడు కూడా నీకు ఒక దేవుడు ఈ నెల ఇచ్చాడు, ఈ దినం ఇచ్చాడంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆయన వైపు తిరుగుతావా అని ఆశించే ఇచ్చాడు. ఇప్పుడైనా మనసు మార్చు, ప్రభు దగ్గర ఒప్పుకో. ఎలాంటి తప్పిదమైనా సరే, ఎలాంటి అపరాధమైనా సరే, ఎలాంటి ద్వేషమైనా సరే, ఎలాంటి మనసులో శారీరకంగా ఉన్న ఎలాంటి దురలవాట్లైనా సరే దేవుడు విడిపించడానికి సమర్థుడు. ఆయన ఇప్పుడే మీరు నమ్ముకోండి. యేసుక్రీస్తు వారు వచ్చింది ఇది మొదటిదైతే, అంటే ఆయన ఉండబట్టలేక మనకి కార్యం చేస్తే, రెండోది మనందరికీ ఏమాత్రము ఆయన మన జీవితంలో ఉండబట్టలేని పరిస్థితి ఒకటైతే, రెండవ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారి లోకంలో నరుడిగా లేక మనుషుడి పోలికగా పుట్టడానికి గల రెండవ కారణం ఏంటో తెలుసా అండి? ఆయన రెండవ కారణము మనల్ని వదిలి ఉండలేక ఆయన ఈ లోకంలో మన కొరకై నరుడిగా ఈ లోకంలో పుట్టాడు. చాలామంది క్రిస్మస్ రోజున చదివేకి ఈ యొక్క మాట మీ చదివిస్తాను. అది మీ యొక్క బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. మీరు కూడా మీ బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో కూడా మాట కనబడుతుంది.
ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పింది. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం, ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టడానికి శారీరకంగా నరరూపుడిగా మనలాంటి వాడిగా పుట్టడానికి గల రెండో కారణం ఏంటంటే మనల్ని వదిలి ఉండలేక, అనగా ఏంటంటే మనకు తోడుగా ఉండాలని, మన దగ్గర ఉండాలని, మనకు సమీపంగా ఉండాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. చాలామందికి దేవుడు అక్కర్లేదు, చాలామందికి దేవుడు అనవసరం. నేను చాలాసార్లు కనిపెట్టాను ఈ విషయాన్ని. హృదయం సంతుష్టిగా ఉన్నప్పుడు, అన్నీ అనుకున్నవి జరుగుతున్నప్పుడు దేవుడు అక్కర్లేనట్టుగా బ్రతుకుతారు చాలామంది. ఏదైనా కొంచెం గాయం కలిగినా, లేకపోతే ఏదైనా కొంచెం నష్టం కలిగినా, ఏదైనా కొంచెం బాధ కలిగినా, అనుకున్నది జరగకపోయినా, కొన్ని సందర్భాల్లో జరిగేవి అన్ని వ్యతిరేకంగా ఉన్నా, అప్పుడు దేవుడు కావాల్సి వస్తాడు చాలామందికి. దేవుడు కావాలి, దేవుడు ఉంటే బాగుండు, నాతో దేవుడు ఉంటే బాగుండు, ఏం చేయమంటారు, ఎక్కడికి వెళ్ళమంటారు, ఏం మొక్కమంటారు, ఏం చేయమంటారని ఇంకా అక్కడి నుంచి దేవుడు బాధలు దేవుడిని వెతుకులాడుతూ ఉంటారు. మన హృదయం అలాంటిదే. బాగుంటే ఎవరు అక్కర్లేదు మనకి. మన హృదయంలో అన్నీ సరిపోయిన అనుకోండి, అన్నీ జరిగిపోతుంది అనుకోండి, అనుకున్నదల్లా నెరవేరిపోతుంది అనుకోండి, ఇంకెవరు అక్కర్లేదు మనకి. విరవీగిపోతూ ఉంటాం, నాకేంటి అన్నట్టు. మన హృదయంలో, మన జీవితంలో ఏదైనా కొంచెం నష్టం జరిగిందంటే చాలు దేవుడు కావాలి. అప్పుడు చాలా దీనత్వం వచ్చేస్తుంది, అప్పుడు చాలా తగ్గింపు వచ్చేస్తుంది, అప్పుడు ప్రభు కావాలంటాం, అప్పుడు దేవుడు కావాలంటాం. కానీ నేను అంటాను ప్రియులారా, దేవుడు మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు. మనకి దేవుడు కావాలి అనుకున్నప్పుడు దేవుడు వచ్చి, అక్కర్లేదన్నప్పుడు దేవుడు వెళ్ళిపోయేవాడు కాడు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఆయన మనతో లేకపోతే మనం ఏమైపోతామో ఆయనకు తెలుసు. ఆయన మన మీద తన ప్రేమ చూపించి మనం ఆయనతో సహవాసం చేయకపోతే మనం ఎంత దుర్లభమైన స్థితిలోకి వెళ్ళిపోతామో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఖచ్చితంగా మనతో ఆయన ఉంటేనే మనకు ఆశీర్వాదం, మనకి దీవెన, మనకి శాంతి, మనకి సమాధానం అని తెలిసి ఆయన మనల్ని వదిలి ఉండలేక ఉన్నాడు. నేను ఇందాక చెప్పాను, మనిషికి అన్ని జరిగినప్పుడు, సంతుష్టిగా ఉన్నప్పుడు మనిషి దేవుడి నుంచి దూరంగా పారిపోవటం సర్వసహజం. మొదటి నుంచి చూస్తూ ఉన్నాం బైబిల్లో, మన జీవితాల్లో కూడా చూస్తూ ఉన్నాం. అన్నీ జరిగినప్పుడు, అన్నీ ఉన్నప్పుడు అక్కడి నుంచి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాం, ఏం తాగాలంటే అది తాగుతాం, ఏం చేయాలంటే అది చేస్తాం, ఏం తినేయాలంటే తినేస్తాం, ఎలా కావాలంటే అలా బతికేస్తూ ఉంటాం. అక్కర్లేదు దేవుడు నాకు, ఏమీ అక్కర్లేదు దేవుడు నాకు. అయితే కొంచెం నష్టం కలిగినప్పుడు, కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు, కొంచెం అనారోగ్యం మీద పడినప్పుడు, కొంచెం తట్టుకోలేని సమస్య వచ్చినప్పుడు, పరిష్కారం లేని పరిస్థితులు వచ్చినప్పుడు, ఇంకా నాకు దేవుడు అవసరం. ఎక్కడికి వెళ్ళమంటారు దేవుడి దగ్గరికి? ఎక్కడ ఉంటాడు దేవుడు, ఎక్కడ ఉంటాడు దేవుడు అంటారు. కానీ దేవుడు అన్ని వేళలా దేవుడు మనతోనే ఉన్నాడు. మనకు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే, మనం ఎప్పటికైనా సరే దేవుడు మనతో ఉంటేనే మనకు ఆశీర్వాదం అని తెలిసి. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు మనకు తోడు అని, మనకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం పాపము అనే భ్రమ చేత, అపరాధముల చేత మనం దేవునికి దూరంగా ఉన్న మనల్ని దేవుడు వెతుక్కుంటూ వచ్చి చూన్నాడు. మనం ఎంత పారిపోయినా మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు. మనం ఆయన పట్టించుకోవట్లేదు. మన స్పృహలో ఆయన లేడు, మన ఆలోచనలో ఆయన లేడు. మనకంతా కావాల్సిందల్లా దొరికేస్తుంది కాబట్టి ఆయన లేడు. కానీ మన దృష్టిలో ఆయన లేకపోయినా ఆయన మాత్రం నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు, నా బిడ్డ ఎక్కడుంది అని వదిలి ఉండలేక మనతోనే వస్తున్నాడు. అది ఆయన తోడు, అది ఆయన యొక్క ఆశీర్వాదం. చాలామంది స్వయంకృతమైన అపరాధములతో, సొంతంగా చేసుకునే పెత్తనాలతో, సొంతంగా చేసుకున్న దుర్లభమైన పనులతో వాళ్ళు ఇష్టపచ్చినట్టుగా వాళ్ళు జీవించేసి, కొంతమంది దేవుడు కూడా పట్టించుకోకుండా ఎందుకు వచ్చిన జీవితం, చస్తే నయం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి నేను ఎవరింటికో వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్తుంటే పరిశుద్ధాత్మ నన్ను అక్కడ వద్దు, వేరే చోటుకి వెళ్ళని తీసుకెళ్ళాడు. తీరా వెళ్ళాను నా ఇంటికి, వెళ్ళి ప్రార్థన చేయటానికి కూర్చున్నాను. ఎలా ఉన్నారు ఏంటని అడిగి ఒక 5 నిమిషాలు, ఒక అరగంట గడిపాను. అసలు విషయం వాళ్ళు బయట పెట్టేశారు. సార్ మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, మీరు పిలవకుండా అసలు రారు, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ
మేము ఒక అరగంట పోయాక సూసైడ్ చేసుకుందామని అక్కడ అన్నీ పెట్టుకుని ఉన్నాం. మీరు వచ్చిన తర్వాత అది తప్పని దేవుని ఆత్మ మమ్మల్ని గద్దించింది, కాబట్టి క్షమించండి, ఇంకెన్నడూ చేయం. మేము చేసుకున్న అపరాధాలతో మేము బాధపడుతున్నాం. కానీ ఈరోజు మీరు వచ్చిన దాన్ని బట్టి అర్థమైంది దేవుడు మాతో ఇంకా ఉన్నాడు అని. వాస్తవం అండి అది. దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని వదలట్లేదు. మనం బాగున్నప్పుడు దేవుని గమనించలేకపోతున్నాం, బాగోలేనప్పుడు కావాలనుకుంటున్నాం. కానీ 2 సందర్భాల్లో దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజుకి చాలామంది రక్షించబడుతున్నారు. ఈరోజు చాలామంది ప్రభు వైపు తిరుగుతున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ మాట నిండైనా సరే దేవుడు మనకు తోడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనం పాపముల చేత గోడగట్టినా ఏదో రకంగా పాపమును తీసివేసి మన దగ్గరికి రావాలని ఆయన నరరూపుడిగా ఈ లోకంలోకి వచ్చి ఆ పాపం అనే దాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు ఒప్పుకోవటమే. ఇక్కడ ఉన్నదంతా ఒకటే. ఈ సమయంలో యేసుక్రీస్తు వారిని నిజరక్షకుడిగా ఒప్పుకొని నీ దగ్గర ఉన్న తప్పిదాలని ఒప్పుకొని విడిచిపెట్టడమే నీ దగ్గరున్న పని. ఆ పని నువ్వు చేయటానికే నీ దగ్గరున్న ఆ భయంకరమైన బంధకాలు నేను వెనక లాగేస్తున్నాయి. యేసయ్య ఎప్పుడే పిలుస్తున్నాడు నేను. అప్పుడు ఈ క్రిస్మస్ వేళలో, ఈ శుభ సందర్భంలో మనం ఎంత తిన్నాము, ఎంత తాగాము, ఎంత మంచి బట్ట కట్టాము, ఎంత డెకరేషన్ చేశాము, ఎంత గరగరా తిరిగాము, ఎంత క్యారల్స్ చేశాము, ఎన్ని పాటలు పాడాము, ఎన్ని వాక్యాలు విన్నాము, ఎన్ని క్రిస్మస్లో పాలు పొందాము అంటే మన హృదయం ఎంత మారింది, మన హృదయంలో దేవుని సహవాసం ఎంత ఎక్కువైంది, ఎంతముందు కంటే ఇప్పుడు దేవుని దగ్గరికి ఎంతవరకు దగ్గరయ్యాను. ఇవి చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఈ జీవితానికి అది అవసరం. అందుకే ప్రభు పిలుస్తున్నాడు ఇప్పటి నుంచైనా. అందుకే నీ గురించి నా గురించి నరుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మన పోలికలుగా పుట్టాడు. మన బలహీనతలన్నింటిలో సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన కొరకే తన కార్యం చేస్తున్నాడు. కానీ ఇప్పుడైనా మనసు ఇవ్వండి, దేవునికి మనసు ఇవ్వండి. నీ పరిస్థితిని చూసి ఉండలేకపోతూ ఈ మాట నీ దగ్గర తీసుకొచ్చాడు, నీ ఇంటి దగ్గర తీసుకొచ్చాడు, నీ వాకిటి దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పటికే నీ నోటి దగ్గర ఉన్న ఆ యొక్క ప్రతి దాన్ని, నీ దగ్గర ఉన్న హృదయంలో ఉన్న తప్పిదాన్ని నోటి దగ్గర ఒప్పేసుకుని హృదయంలో నీ నోటితో యేసయ్యని నిజరక్షగా స్వీకరిస్తావని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాను మీ గురించి. మీరున్న చోటనే కాస్త కళ్ళు మూసుకుని మీ అంతా దేవుని దగ్గర మీరు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు, అత్యంత ఘనమైన నామం కలిగిన దేవ, నీ కృపగల నీ నామంలో ఇప్పటివరకు నీ మాటలు సెలవిచ్చినందుకు వందనాలు. ఇదిగో నీ యొక్క క్రిస్మస్ సందర్భంలో నీ బిడ్డల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టావు. నన్ను కూడా ఈ వాక్యం ద్వారా, ఈ యొక్క చక్కటి టీవీ ద్వారా, ఈ మాటల ద్వారా వాళ్ళ వద్దకు తీసుకొచ్చావు. ఇది మా ఇద్దరి మధ్య ఇప్పుడు జరిగిన ఈ చక్కటి ఆ యొక్క కలయిక ఆయన నీ మాట ద్వారా నీ దాసుడిగా ఎక్కడైతే ఏ ప్రాంతానికి అయితే వెళ్తా ఆ ప్రాంతానికి శుభం అన్నావు, ఎక్కడైతే ఆ మాట పలుకుతుందో అక్కడ శుభం అన్నావు. కాబట్టి ఇదిగో వీరి ఇంట్లో నేను శుభం ప్రకటిస్తున్నాను, వీరి యొక్క గృహంలో వీరి జీవితంలో శుభం ప్రకటిస్తున్నాను. వీళ్ళు ఎన్నో ఇబ్బందులతో, కష్టాలతో, నష్టాలతో, ఇబ్బందులతో నా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయచేసి క్షమించి వారి తప్పిదాలన్నింటినీ అయ్యా వారు క్షమించని అడిగినప్పుడు వారిని కాపాడి భద్రపరచండి. ఎన్నడూ పొరపాటు పడిపోకుండా నీవే గట్టిగా పట్టుకోండి. వారి పరిస్థితిని చూచి ఉండలేక ఈ వాక్యాన్ని దగ్గర తీసుకొచ్చావు. వారిని వదిలి ఉండలేక వాళ్ళకి నువ్వు తోడుగా ఉండటానికి మరొకసారి గుర్తు చేశావు. వారిని నేను ఆహ్వానించి, నేను స్వీకరించి నీ కొరకే జీవించినట్టుగా ఈ శుభ క్రిస్మస్ సందర్భంలో వారికి దయచేయమని ఈ అవకాశం మా అందరికీ ఇచ్చినందుకు, మరొక తరుణం ఇచ్చినందుకు, మరొక మార్పు చెందటానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నూతన జీవితం ప్రారంభించడానికి వారికి నీ దివ్యమైన ఆత్మను అనుగ్రహించమని, ఆ ఆత్మ ద్వారా వారు నడిపించమని, ఈ మాటలు విన్న ప్రతి సహోదరుని కుటుంబాన్ని సమస్తాన్ని ముట్టి స్వస్థపరచమని, వారికి ఉన్న బలహీనతలన్నీ స్వస్థపరచమని యేసు దివ్యమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామములో ప్రార్థించి వినయంతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. Our address: Brother G. Rajashekar, S. Chikkala, Palakollu Mandal, West Godavari District, Andhra Pradesh. మా ఫోన్ నెంబర్లు 8886913000. మరి ఒక ఫోన్ నెంబర్ 8886914000.